Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మహేశ్వరి. సమ్మర్ రాగానే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఎక్కువగా వీళ్ళే సన్ స్ట్రోక్కి గురవుతూ ఉంటారు, లేదంటే సీజనల్ పరంగా వచ్చేటటువంటి కొన్ని రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్కి కూడా గురవుతూ ఉంటారు. అయితే ఈ సమ్మర్లో ఎలాంటి ఇన్ఫెక్షన్స్ వస్తాయి, అలాగే సమ్మర్లో పెద్దవాళ్ళు పిల్లలు వీటితో పాటు ప్రతి ఒక్కళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వీటి గురించి జనరల్ ఫిజిషియన్ డాక్టర్ వంశీ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, సమ్మర్ రాగానే మెయిన్ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. డిహైడ్రేషన్ అయిపోవడం కానీ, సన్ స్ట్రోక్ అవ్వడం కానీ, ఇట్లా చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అంటే మీకు తెలిసి ఈ సమ్మర్లో ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఎక్కువగా? యాక్చువల్లీ మెయిన్లీ ఈ సమ్మర్లోనే ఎక్కువ హెల్త్ ఇష్యూస్ రావడానికి రీజన్ ఏంటంటే, ఈ సమ్మర్లో అందరికీ హాలిడేస్ ఇవ్వడం వల్ల అందరూ బయట ఆడుకోవడానికి వెళ్ళడం కానీ పిల్లలు బయట వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికో నాన్నమ్మ వాళ్ళ ఇంటికో వెళ్ళి కంట్రోల్లో లేకుండా వాళ్ళు ఆడుకోవడము, ఎండకు బాగా ఎక్స్పోజ్ అవ్వడము, ఇలాంటి వల్ల ఈ ఇష్యూస్ అనేవి చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాము. మొదటిగా మనకు ఈ ఇష్యూస్లో ఫస్ట్ వచ్చేది అంటే, చాలామంది మా క్లినిక్కి వచ్చేది ఏంటంటే కళ్ళు తిరిగిపోయి పడిపోయినా అని చెప్పి వస్తూ ఉంటారు అన్నమాట. ఎక్కువసేపు ఎండలో ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కొంతమందికి ఏమవుతుంది అని అంటే, తన బాడీలో ఉన్న బ్లడ్ సప్లై కాస్త పెరిఫరీస్కి డిస్ట్రిబ్యూట్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. అట్లా అయినప్పుడు మన బ్రెయిన్కి అనేది రక్త సరఫరా కొద్దిగా తగ్గిపోవడం వల్ల సడన్గా కళ్ళు తిరిగి పడిపోవడం అట్లాంటివి జరుగుతుంది. దాన్ని మనము హీట్ సింకోపీ అంటాం అన్నమాట. హీట్ సింకోపీ ఫస్ట్. నెక్స్ట్ ఏంటంటే, చాలామంది మనం అథ్లెట్స్ కానీ లేకపోతే క్రికెట్ ఆడేవాళ్ళు, ఫుట్బాల్ ఆడేవాళ్ళు, వీళ్ళను మనం చూస్తుంటాం ఏంటంటే కండరాలు తిమ్మిర్లు ఎక్కడం, దాన్ని మనం హీట్ క్రాంప్స్ అని అంటాం. ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ ప్రెజెంటేషన్ అన్నమాట మా క్లినిక్స్లో. ఇంకా చాలా కొద్ది సివియారిటీ అవుతే హీట్ ఎగ్జాషన్, అంటే కంటిన్యూస్గా హీట్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల హీట్ ఎగ్జాషన్ అయిపోయి, అంటే చాలా డిహైడ్రేట్ అయిపోయి కొంతమందికి హెడేక్, వామిటింగ్స్, లూజ్ స్టూల్స్ ఇట్లాంటివన్నీ వచ్చి సడన్గా బీపీ పడిపోయి ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ సివియర్ స్టేజెస్లో వచ్చేదాన్ని మనం ఏమంటామంటే హీట్ స్ట్రోక్ అంటాం. మనం వాడుక భాషలో వాడేది వడదెబ్బ అని మనం హీట్ స్ట్రోక్ అంటాం అన్నమాట. ఈ హీట్ స్ట్రోక్లో ఏమవుతుందంటే, నార్మల్గా మన బాడీలో థర్మోరెగ్యులేటరీ మెకానిజం అనేది ఉంటుందన్నమాట. ఈ థర్మోరెగ్యులేటరీ మెకానిజం అనేది ఈ ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వడం వల్ల మన బాడీ ఆ హీట్ని తట్టుకోలేకపోతుంది. అంటే ఆ థర్మోరెగ్యులేటరీ మెకానిజం ఏదైతే ఉందో అది తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే, మన బాడీలో ఉన్న కోర్ బాడీ టెంపరేచర్ అది నార్మల్గా 104 కన్నా ఎక్కువ అయిపోయి, ఈ టెంపరేచర్ ఎఫెక్ట్ ఎక్కువ అవడం వల్ల తలకి సిఎన్ఎస్ ఇన్వాల్వ్మెంట్ అంటాం, తలకి బ్రెయిన్కి ఇబ్బంది అయిపోయి కొద్దిగా కళ్ళు తిరగడము, తర్వాత ఆల్టర్డ్ సెన్సోరియం అంటాం, అంటే సరిగ్గా అందరినీ గుర్తుపట్టలేకపోవడము, సరిగ్గా నిల్చోలేకపోవడము, బాడీ టెంపరేచర్ చాలా ఎక్కువ 104 కన్నా ఎక్కువ అయిపోవడము, హెడేక్, బాడీ పెయిన్స్, ఇలాంటి సివియర్గా డిహైడ్రేట్ అవ్వడం, రికరెంట్గా వామిటింగ్స్ అవ్వడము, మోషన్స్ అవ్వడము, యూరిన్ తక్కువైపోవడము, యూరిన్ చిక్కగా రావడము, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం. దాన్ని మనం హీట్ స్ట్రోక్ అని అంటాం అన్నమాట. అయితే సార్, ఈ హీట్ స్ట్రోక్ ఈ లక్షణాలు మీరు చెప్పారు కదా, ఇవన్నీ కూడా కంట్రోల్ అయిన తర్వాత అంటే మనుషులు మర్చిపోతారు అనేసి అన్నారు కదా, ఇది కంటిన్యూషన్ ఉంటుందా లేదంటే జస్ట్ ఆల్టర్డ్ సెన్సోరియం అనేది కొద్దిసేపు మాత్రమే ఉంటుంది. అంటే కొంతమందికి ఏంటంటే, మనం కరెక్ట్ టైంలో రెస్పాన్స్ ఇవ్వకపోతే అది కాస్త కోమాలోకి వెళ్ళిపోయి డెత్ వరకు వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అందుకనే మనం ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాలి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. హీట్ స్ట్రోక్ని మనం నెగ్లెక్ట్ చేయొద్దు అని అంటాం అన్నమాట. ఈ టెంపరేచర్ ఏదైతే 104 degrees టెంపరేచర్ ఉందో ఆ టెంపరేచర్ని మనం మెల్లగా తగ్గించగలగాలి. తగ్గియడం అంటే ఎలాగంటే, ఏవైతే థిక్ క్లాత్స్ వేసుకొని ఉన్నాను అనుకోండి, దాన్ని కొద్దిగా స్ట్రిప్ చేసేయడము, దాని తర్వాత బాడీ పైన చల్లటి వాటర్ చల్లడము, తర్వాత ఏసీ రూమ్లో పడుకోబెట్టడము, లేదంటే ఫ్యాన్స్లో పెట్టడం, ఇలాంటివి తడిబట్టతో తుడవడం కూల్, లేదంటే బాడీ పైన ఐస్ ప్యాక్స్ పెట్టడము, ఇలాంటివన్నీ చేస్తే ఏమవుతుందంటే, బాడీ టెంపరేచర్ అనేది నార్మల్గా 104 నుంచి మనం ఒక డిగ్రీ 2 degrees తగ్గించుకోగలిగితే తన సెన్సోరియం కూడా మెల్లిమెల్లిగా ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇవన్నీ ఫస్ట్ ఎయిడ్ కింద చేయాలి. ఇదన్నీ దాని తర్వాత ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి ఫ్లూయిడ్స్ తీసుకోవడము, ఐవి ఫ్లూయిడ్స్ ఇవన్నీ
చేస్తే మనకు బాడీలో ఈ ఎలక్ట్రోలైట్ అబ్నార్మాలిటీస్ కూడా ఉంటాయి. ఈ ఎలక్ట్రోలైట్ అబ్నార్మాలిటీ ఎందుకంటే డిహైడ్రేషన్ వల్ల బాడీలో ఉన్న సోడియం పొటాషియం అన్ని తగ్గిపోయి అది సోడియం తగ్గడం వల్ల కొంతమందికి బ్రెయిన్ ఎఫెక్ట్ అయిపోయి డ్రౌజినెస్ అంటే ఎక్కువ నిద్రపోవడము, సరిగ్గా గుర్తుపట్టలేకపోవడము, ఇంకా సివియర్ డిహైడ్రేషన్ అయితే కొంతమందికి ఫిట్స్ రావడము, ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ మనం ఇంట్లో మేనేజ్ చేసుకోలేం కాబట్టి ఇమీడియట్గా మనం హాస్పిటల్కి వచ్చి దాని తగ్గట్టు సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకుంటే వీటిని మనం నివారించవచ్చు. అండ్ సార్, ఈ వడదెబ్బ రాకుండా ముందుగా మనం ప్రీవియంట్గా సమ్మర్ రాగానే ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇవి అని అంటారు. యాజ్ ఎ డాక్టర్గా మీరు ఎలాంటి ప్రీవెంట్ చెప్తారు మీరు జాగ్రత్తలు? ఓకే, ఇనిషియల్గా అండి ఫస్ట్ ఇప్పుడు సమ్మర్ మెల్లిమెల్లిగా ఇప్పుడు ఈ సీజన్ పెరిగినా కొద్దీ ఎండలు అనేవి చాలా ఎక్కువ అవుతాయి. అలాంటి టైంలో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ప్రొసీజర్ ఏంటంటే ఫస్ట్ ఆ సన్ని అవాయిడ్ చేయడమే బెటర్. నార్మల్ 11 నుంచి 3 to 4 మధ్యలో ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా ఇంట్లో ఉండడం బెటర్. కూల్ అట్మాస్ఫియర్స్లో పాసిబుల్ అవ్వదు. అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి అంటే మన వెంట ఒక వాటర్ బాటిల్ కంపల్సరీ, వాటర్ బాటిల్, ఒక ఓఆర్ఎస్ ఫ్రీక్వెంట్గా వాటర్ తాగుతూ ఉండాలన్నమాట. దాని తర్వాత బయటికి వెళ్ళినప్పుడు ఈ సన్ స్క్రీన్ లోషన్స్ అనేవి ఉంటాయి. మన చర్మం పొడి బారకుండా, డ్రై అవ్వకుండా ఈ యూవీ రేస్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి సన్ స్క్రీన్ లోషన్స్. ఈ సన్ స్క్రీన్ లోషన్లో కూడా SPF అంటాము, సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ అనేది, అది more than 30 ఉండేటట్టు చూసుకోవాలి. దానివల్ల మన స్కిన్ని ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం. మళ్ళీ బయటకు వెళ్ళినప్పుడు కలర్డ్ గ్లాసెస్ టు ప్రొటెక్ట్ ఐస్ ఫ్రమ్ యూవీ రేస్, లేదు అని అంటే క్యాప్స్, లేదు అని అంటే గొడుగు యూజ్ చేయడము, ఇలాంటివన్నీ చేసుకుంటే మనకేంటంటే సమ్మర్లో దీని బారిన పడకుండా ఉంటాం. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఫ్రీక్వెంట్గా వాటర్ తాగాలి. ఇంకోటి ఏంటంటే మన ఫుడ్ హ్యాబిట్స్లో కొన్ని చేంజెస్ చేసుకోవాల్సి ఉంటుందండి. హై ప్రోటీన్ డైట్ అనేది ఎక్కువ ఒకేసారి తీసుకోవడం వల్ల డిహైడ్రేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఫ్రీక్వెంట్గా ఎక్కువసార్లు తీసుకోవడం. మళ్ళీ కొంతమంది ఏంటంటే బయట టీ తాగే అలవాటు, కాఫీ తాగే అలవాటు, అవన్నీ ఈ సమ్మర్లో కొద్దిగా అవాయిడ్ చేయాలి. ఎందుకంటే దానివల్ల సివియర్ డిహైడ్రేషన్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. కొంతమంది ఆల్కహాల్ కూడా డిహైడ్రేషన్కి దారితీస్తుంది అన్నమాట. ఈ ఆల్కహాల్ని కూడా తగ్గించుకోవాలి. ఇంకోటి ఏంటంటే మనం బయట చల్లబడ్డానికి ఎండలో వెళ్తే రోడ్ మీద కనిపించే జ్యూసెస్ కానీ, షుగర్ కేన్ జ్యూస్ కానీ, పళ్ళ రసాలన్నీ తీసుకుంటుంటాం. నార్మల్గా తీసుకోవడం ఓకే, కాకపోతే దాంట్లో ఐస్ అది అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఎక్కడ పెడుతున్నారు, ఎంత జాగ్రత్త పాటించారు అనేది మనకు తెలియకుండా దాంట్లో ఐస్ వేయడం వల్ల ఏమవుతుందంటే ఈ ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ఛాన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుందండి. సమ్మర్లో ఫుడ్ పాయిజనింగ్ చాలా ఫాస్ట్గా అవుతుంది. అట్లా అవడం వల్ల వామిటింగ్స్, కడుపు నొప్పి, లూజ్ మోషన్స్, సివియర్ డిహైడ్రేషన్, బీపీ పడిపోయి మళ్ళీ కిడ్నీ మీద ఎఫెక్ట్ అవ్వడము, కిడ్నీ ఎఫెక్ట్ అయిపోయి యూరిన్ సరిగ్గా రాకపోయిందంటే మళ్ళీ మన ఒకేసారి కిడ్నీ షట్ డౌన్ అయిందనుకోండి, కిడ్నీ షట్ అవుతే మళ్ళీ దాన్ని ఇంప్రూవ్ చేయడానికి 4 to 6 weeks డయాలసిస్ ఏమన్నా అవసరం పడే అవకాశాలు, ఇవన్నీ కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ సార్, పెద్దవాళ్ళు ఎక్కువగా ఈ సమ్మర్లో వడదెబ్బకు గురై చనిపోయారు అనేసి వింటూ ఉంటాం. వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి? పెద్దవాళ్ళు అంటే మరి ఇంట్లోనే ఉంటారు, వాళ్ళు సన్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వరు, మరి వాళ్ళకి ఎట్లా వడదెబ్బ వస్తుంది? అదే అండి, మెయిన్గా ఇప్పుడు హీట్ స్ట్రోక్ అనేది 2 రకాలుగా ఉంటుందండి. ఒకటి ఏంటంటే క్లాసికల్ హీట్ స్ట్రోక్, ఇంకోటి ఏంటంటే ఎక్సెప్షనల్ హీట్ స్ట్రోక్. ఈ క్లాసికల్ హీట్ స్ట్రోక్ అని అంటే ఏంటంటే ఇలాంటి ఇమ్యూనో కాంప్రమైజ్డ్ ఇండివిజువల్స్, నార్మల్గా బెడ్ పైన ఉండేవాళ్ళు, తర్వాత క్లోజ్డ్ రూమ్స్లో ఉండి సరిగ్గా వెంటిలేషన్ లేకపోవడం వల్ల, హీట్ ఎక్కువ తగిలి ఇంట్లో కూల్ వాతావరణం లేకపోవడం వల్ల, ఇలాంటి వాళ్ళలో ఆ సన్ స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దాన్ని మనం క్లాసికల్ హీట్ స్ట్రోక్ అని అంటాం అన్నమాట. నార్మల్గా ఎగ్జర్షనల్ హీట్ స్ట్రోక్, ఇప్పుడు అథ్లెట్స్ కానీ, మిలిటరీ వాళ్ళు కానీ, వాళ్ళు రెగ్యులర్గా లాంగ్ స్టాండింగ్ అవర్స్ ఎండలోనే పనిచేస్తూ ఉంటారు, ఎండలోనే ఆడుతూ ఉంటారు, వాళ్ళకు వచ్చేదాన్ని మనం ఎగ్జర్షనల్ హీట్ స్ట్రోక్ అని అంటాం అన్నమాట. ఓకే, సో లోపల ఉన్నా కూడా వచ్చే వాతావరణం అది మనకు బయట టెంపరేచర్ రూమ్ టెంపరేచర్ పెరిగిపోవడం, దీనివల్ల ఇలాంటి స్ట్రోక్ వస్తూ ఉంటుంది. రైట్. నార్మల్గా అయితే బాడీ ఏంటంటే అక్లిమేటైజ్ చేసుకుంటుంది. ఇప్పుడు నార్మల్ ఇండివిజువల్స్ ఉన్నాం అంటే చిన్న పిల్లలు కాకుండా, లేకపోతే ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజ్, ఎల్డర్లీ కాకుండా, వాళ్ళు ఏంటంటే అక్లిమేటైజ్ అయిపోతారు అన్నమాట. అక్లిమేటైజ్ అంటే దానికి అలవాటు పడిపోతారు. కొద్ది ఎండ తగిలితే దానికి తట్టుకునే శక్తి ఉంటుంది. ఇప్పుడు ఈ ఎల్డర్లీ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో బెడ్ పైన, లేదంటే చిన్న పిల్లలు, వాళ్ళు ఎక్కువ ఎండకి ఎక్స్పోజ్ అవ్వకపోవడం వల్ల వాళ్ళ బాడీ తట్టుకోలేదన్నమాట. కొద్ది ఎక్కువ ఎండ ఎక్కువైపోయినా కానీ వాళ్ళు తొందరగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.
రైట్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.